సార్ ఇప్పుడు మనకి యోగాలో చాలా టైప్స్ ఆఫ్ యోగాలున్నాయి. అందులో క్రియా యోగం అని చెప్పేసి ఈ మధ్య బాగా వినిపిస్తుంది. అంటే దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రోగాలన్నీ తగ్గిపోతాయి లైక్ ఇలాంటి. అసలు క్రియా యోగం అంటే ఏంటి? దాని విశిష్టత ఏంటి అనేది మాకు వివరంగా వివరిస్తారు? మామూలుగా యోగా అనగానే యోగాసనాలు అనుకుంటాం. ఆసనాలు వేస్తాం కదా, సిద్ధాసనము, తర్వాత ఈ వజ్రాసనము, ఇలాంటివి. ఓకే. ఇది ఆసనాలు, ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఇవి. అది పక్కన పెట్టేసేయండి. వాట్ ఈజ్ యోగా? యోగా ఈజ్ ద యూనియన్ ఆఫ్ ఆత్మ అండ్ పరమాత్మ. ఓకే. అంటే మనంలో ఉన్నటువంటి ఆత్మని, లోపల కాన్షియస్నెస్ని తీసుకెళ్ళి సుప్రీం కాన్షియస్నెస్లో కలపడం. అంటే ఒక బియ్యం బస్తా ఉంది, అందులో ఒక ధాన్యం, మనం ఒక్కొక్క జీవి, మొత్తం బస్తా అంతా కలిపితే దేవుడు. ఈ యొక్క ఒక్కొక్క ధాన్య గింజని తీసుకెళ్ళి బస్తాలో కలపడం, అదనమాట. సో దీనికి రకాలు ఉన్నాయి. బ్రహ్మకుమారిస్ వాళ్ళు రాజయోగము అని చేస్తారు. మహర్షి యోగి వర్యాణం హాలాండ్లో ఉన్నటువంటి మహేష్ యోగి గురు గారు అది ట్రాన్సిడెంటల్ మెడిటేషన్ అంటాం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ మన శ్రీ శ్రీ రవిశంకర్జీ గారిది, అదొక రకం మెడిటేషన్. అది అలాగే ఆనంద మార్గ రాజాది రాజయోగం, అక్కడి నుంచే శ్రీ శ్రీ రవిశంకర్జీ గారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ మెడిటేషన్ మన గురుగారు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనంద్ మార్గ్ ఆశ్రమం నుంచే నేర్చుకున్నారు. అది వారు ఎన్నో ఉపన్యాసాల్లో చెప్తారు. అలాగే రామ్దేవ్ బాబా కూడా అంతే, ఆనంద్ మార్గ్ నుంచి నేర్చుకున్నారు. ఈ ఆనంద్ మార్గ్ ఫౌండర్ ఎవరో కాదు, ప్రభాత్ రంజన్ సర్కార్ గారు సాక్షాత్తు సుభాష్ చంద్రబోస్కు మేనల్లుడు. ఫస్ట్ పాయింట్. ఈ క్రియాయోగం అనేటటువంటి దానికి ఇది పరమహంస యోగానందుల వారు గురువు గారు. ఇదిగో ఈయన పరమహంస యోగానందుల వారు గురువుగారు, ఈయన స్థాపించారు. దీనికి ఎలా అంటే, ఈయన గురువు గారి పేరు యుక్తేశ్వర్ బాబాజీ, యుక్తేశ్వర్ మహారాజ్ అంటాం. ఆయన గురువు గారి పేరు లహరి మహాశయుడు. ఆయన గురువు పేరు మహావతార్ బాబాజీ. ఆ మహావతార్ బాబాజీ గారు ఇప్పుడు కూడా హిమాలయ పర్వతాల్లో ఉన్నారు. ఆయన 400 సంవత్సరాల పైన వయసుండి కూడా ఆయన కావాలనుకున్నప్పుడు మాత్రమే ఆయనకి మరణం వస్తుంది. ఆయనకి మరణం లేదు, ఇమ్మోర్టాలిటీ, ఎటర్నిటీ ఆయనకి ఎప్పుడూ శాశ్వతంగా ఉండేటటువంటి వారు, స్పిరిచువల్ మాస్టర్ ఆయన. ఆయన స్థాపించిందే. ఆయన నుంచి లారీ మాసేడ్ క్రియాయోగాన్ని ఇస్తే మనకి అక్కడి నుంచి యుక్తేశ్వర్ బాబాజీ, యుక్తేశ్వర్ మహారాజ్ నుంచి మన పరమహంస యోగానందుల వారు మన గురువుగారు. ఈయన శిష్యులు శాంతానందగిరి గారిని రాంచీలో ఉన్నారు. ఇప్పుడు ఆ రాంచీలో మాకు ఇనిషియేషన్ అది ఇచ్చారు. వైఎస్ఎస్ యోగదా సత్సంగ్ అని పెట్టారు. గురువుగారు స్థాపించింది. అండ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అని ఒక బుక్ ఉంటుంది, ఒక యోగి ఆత్మకథ. దిస్ అ వండర్ఫుల్ బుక్ అనమాట. దీన్ని, ఈ ఆశ్రమాన్ని వైఎస్ఎస్ యోగదా సత్సంగ్ అని చెప్పేసి రాంచీలో స్థాపించారు. సో అక్కడ ఈ యొక్క క్రియాయోగంలో ఏంటంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం. చాలామంది చెప్తారు ఉచ్ఛ్వాస నిశ్వాసలు, యోగ సాధన, బాడీని ఇలా చేసేయాలా, తేల్చేయాలా, ఇలా ఏవో చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే, మనము ఎనర్జీ, మనలో ఉన్నటువంటి ఎనర్జీని మనం అది పైకి లేపుతాం. ఉచ్ఛ్వాసం, ఎక్స్హేలింగ్ అండ్ ఇన్హేల్ అని పీలుస్తాం కదా గాలి, మళ్ళీ అని వదులుతాం. ఒక దాంతో పీల్చడము, ఇంకో దాంతో వదలడము. సో మనలో ఉన్నటువంటి నరాలను కనుక మనం తీసుకుంటే కొన్ని లక్షల నరాలు ఉన్నాయి. అసలు వాటిల్లో రక్త ప్రవాహం ఎంత జరుగుతుందో తెలుసా? 1 కిలోమీటర్ కాదు, 1,00,000 కిలోమీటర్స్ డైలీ రక్త ప్రవాహం జరుగుతూ ఉంటుంది. అది ప్రతి హాస్పిటల్ బోర్డు మీద పెట్టారు చూడు, హైదరాబాద్లో ప్రతి బోర్డు మీద. సో ఈ విధంగా ఇది చేయడం వల్ల ఏమిటండి అంటే, ఏం చేయాలండి ఫస్ట్ అంటే, మొట్టమొదటి ఋషులంతా కూడా ఏం చేస్తారు, హిమాలయ పర్వతాలకు పోతానంటారు. ఎందుకు? ఎవడన్నా సన్యాసం తీసుకుంటారంటే హిమాలయ పర్వతాలు అంటారు. ఈయన కూడా, గురువుగారు కూడా హిమాలయ పర్వతాలే వెళ్ళిపోతారని వారు చిన్నప్పుడు. ఇందులో చాప్టర్స్ ఉంటాయి. వీటిల్లో ఏంటంటే, ఇప్పుడు మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద సెయింట్ విత్ 2 బాడీస్, స్వామి ప్రణవానంద అని. అంటే ఒకే ఋషి 2 బాడీస్ ఉన్నాయి ఆయనకి, ఒకే వ్యక్తి 2 బాడీస్. అంటే నేను ఎక్కడ ఉండగలను, అట్ ద సేమ్ టైం హైదరాబాద్లో ఉన్నప్పుడే మెడ్రాస్లో కూడా ఉండగలను. అలా గురువు గారు ప్రణవానంద గారు అలా చేసేవారు. ఇది యోగదా సత్సంగ్లో. నెక్స్ట్ ఎ పెర్ఫ్యూమ్ సెయింట్, గురువుగారు వెళుతుంటే
చందనం వాసన వచ్చేది. మహాత్ములకు ఎప్పుడు కూడా పూల వాసన, చందనం వాసన ఇలాంటివి వస్తాయి. అలాగే ద టైగర్ స్వామి, పులులు ఇవన్నీ కూడా మచ్చికైపోతాయి. క్రూర మృగాలు ఉంటాయి కదా, మనం ఒకళ్ళనే వదిలేసిన మనం చేసేటటువంటి ఈ యోగ సాధన వలన మొత్తం ఏమవుతుంది, అవన్నీ కూడా వైల్డ్ యానిమల్స్ కూడా, క్రూర జంతువులు కూడా పెట్ యానిమల్స్ లాగా, పిల్లుల్లాగా, కుక్కల్లాగా అయిపోతాయి అన్నమాట. ఓకే. అలాగే ద స్లీప్లెస్ సెయింట్ రామ్ గోపాల్ ముజుందార్ అని ఆయనకి నిద్ర ఉండదు. నువ్వు అడగొచ్చు నన్ను, స్లీప్లెస్ సెయింట్ ఎక్కడన్నా ఉంటారండి, అసలు పడుకోకుండా ఉంటారా అండి అని. ఉన్నారు. మనం రామాయణంలో లక్ష్మణుడు భార్య అయినటువంటి ఊర్మిళను తీసుకుంటే ఆమె 24 hours పడుకునేది. పగలు రాత్రులు పడుకుంటే, అక్కడ లక్ష్మణుడు మాత్రం ఒక్క రోజు కూడా పడుకోలేదు. ఈ వనవాసం రామచంద్ర ప్రభు చేసిన సంవత్సరాలు 13 సంవత్సరాలు కూడా ఆయన ఒక్క నిమిషం కూడా పడుకోలేదు. స్లీప్లెస్ సెయింట్. ఇదేంటి, కుండలిని శక్తితో మనకి సాధించేటటువంటి ఈ విద్యలు ఇవి. అంటే అసలు కుండలిని శక్తి అంటే ఏంటి, సర్పాకారంలో ఉంటుంది. సర్పం ఇలా తిరగబడి ఉంటుంది మన వెర్టిబ్రల్ కాలం దగ్గర, వెనకాల వెన్నెముక దగ్గర. అందుకనే వెన్నెముకను పాముతో సూచిస్తాం. అయితే అసలు లక్ష్మణుడు ఎవరు, ఆదిశేషుడు అవతారం. అంటే సాక్షాత్తు ఆయన పెద్ద యోగి ఆయన. కాబట్టి ఈ యొక్క కుండలిని మూలాధార చక్రము, మణిపూరక చక్రము, మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని. మూలాధార చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తే బ్రహ్మగ్రంథిని విచ్ఛిన్నం చేసుకొని బ్రహ్మలోకం మీద ఆధిపత్యం తెచ్చుకుంటాం. మణిపూరాంతర్యుత విష్ణుగ్రంథి విభేదిని. మణిపూరక చక్రం అంటే అరుగుదల, ఫుడ్ మనం తిన్నది అలాగే ఉండిపోద్ది, లోపల అగ్ని తక్కువైతే ఇండైజెషన్ ప్రాబ్లం అంటాం. అది లేకుండా ఉండాలంటే మన మణిపూరక చక్రం బాగుండాలి. మన మణిపూరక చక్రం బాగున్నప్పుడు అరిగిపోతుంది. మణిపూరాంతర్యుత విష్ణుగ్రంథి విభేదిని. విష్ణుగ్రంథి విచ్ఛిన్నమై విష్ణులోకం పైన మనం ఆధిపత్యం తెచ్చుకుంటాం. అంటే అర్థం ఏమిటి, బ్రహ్మగ్రంథి విచ్ఛిన్నమై బ్రహ్మలోకం మీద ఆధిపత్యం అంటే ఏంటంటే, ఈ సాధన చేయడం వల్ల క్రియేటివిటీ, ఇన్నోవేటివ్ ఐడియాస్ మనకు వస్తాయి. అది బ్రహ్మలోకం మీద ఆధిపత్యం అంటే మనం బ్రహ్మదేవుడు అయిపోతాం, బ్రహ్మదేవుడు లోకంలో వెళ్ళి కుర్చీ వేసి కూర్చుంటాం. ఇదంతా అలా కాదు. బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, నిన్ను నన్ను తయారు చేస్తాడు, మొత్తం సృష్టిని తయారు చేశాడు. ఇద్దరిని సమానమైన ఫేసులు, సమానమైన కంఠాలు పెట్టలే. డైవర్సిటీ ఈజ్ ద లా ఆఫ్ నేచర్, విభిన్నత్వం. సో ఆ విధంగా ఆ క్రియేటివ్నెస్, ఆ ఇన్నోవేటివ్నెస్, ఆ సృజనాత్మకత శక్తి మనం చేసే ప్రతి పనిలో కూడా వస్తుందన్నమాట ఇది చేయడం వల్ల. ఇక విష్ణుగ్రంథి విభేదిని, విష్ణులోకం పైన ఆధిపత్యం తెచ్చుకుంటాం. విష్ణులోకం మీద ఆధిపత్యం అంటే ఏంటి, విష్ణువు ఆల్ పర్వేడింగ్, అంటే సర్వవ్యాపకుడు. సర్వవ్యాపకత్వ లక్షణం వచ్చేస్తుంది. అంటే మనల్ని అందరూ కూడా మెచ్చుకుంటారు, మనల్ని అందరికీ కూడా మనం తెలుస్తాము. ఇది విష్ణులోకం పైన ఆధిపత్యం అంటే. తర్వాత ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. ఆజ్ఞాచక్రాన్ని మనం కంట్రోల్లోకి తెచ్చుకున్నట్లయితే రుద్రగ్రంథి విచ్ఛిన్నమవుతుంది. రుద్రగ్రంథి అని అంటే ఏంటి, ఆయన శివుడు, లయకారకుడు. మళ్ళీ అదంతా కూడా అన్నెసరీ థాట్స్ని, అన్నెసరీ మ్యాటర్స్ని, అన్నెసరీ ఫ్రెండ్స్ని, అన్నెసరీ అన్వాంటెడ్ థింగ్స్ని అన్నిటిని కూడా మనం మైండ్లో నుంచి తీసిపడేస్తాం. మన జీవితంలో నుంచి తీసిపడేసేటటువంటి డెసిషన్ మేకింగ్ నేచర్ మనకు వస్తుంది. మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ని, స్ట్రెస్ మేనేజ్మెంట్ని ఎలా చేసుకోవాలో అది మనకు వస్తుంది. కాబట్టి ప్రాసెస్ ఏమిటండి అంటే, ఇట్స్ నాట్ అన్ ఈజీ ప్రాసెస్. క్రియాయోగం సర్వజనులు చేసుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు. అయితే దీన్ని కాంప్లికేట్ ఎవరు చేస్తారు, మన గురువుగారు ఎప్పుడూ చేయలేదు కాంప్లికేట్. అందరూ చేసుకుంటారా అన్నారు పరమహంస యోగానందుల వారు. ఇప్పుడు అందులో ఉన్నటువంటి మెంబర్స్ మెడిటేషన్ కోసం నేర్చుకుంటానికని వెళ్తారు. ఏ ఆశ్రమంలో, ప్రతి ఆశ్రమంలోనూ ఇప్పుడు జరిగేది అదే. మేమే మెంబర్లం అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి, మెడిటేషన్ కోసం వస్తారు. 10 రూపాయలు డొనేషన్ ఎవరు ఇస్తే, మహా ఇస్తే ఒక 500, 600 ఇస్తారు మా అనుకుందాం నెలకి. కమాన్ తీమనాలు ప్రాపర్టీలో సగం రాసిచ్చామని చూద్దాం ఎవరు. మళ్ళీ ఆశ్రమం అంతా మేమే మెయింటైన్ చేస్తున్నాం, ఆశ్రమం అంతా మేమే. గురువుగారు ఎప్పుడు అలా కోదలకు పోయారు పాపం. అలా వీళ్ళంతా కూడా అడవులకు వెళ్ళి ఎందుకు చేసేవారంటే, ఫస్ట్ మనము సొసైటీలో ఉన్నప్పుడు మనల్ని సాధన కుదరదు, ప్రక్క వాళ్ళు వస్తారు. ఎవ్రీ ఫెలో బీయింగ్ హ్యావ్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ హిస్ ఫెలో బీయింగ్ అన్నారు. ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ హిస్ ఫెలో బీయింగ్. ప్రతి మనిషి కూడా పక్కవాడు నాకు సాయం చేస్తే బాగుండు, పక్కవాడు నాకు అప్పిస్తే బాగుండు, పక్కవాడు నాకు లిఫ్ట్ ఇస్తే బాగుండు అని ఇట్లా ఆలోచిస్తాడు. కాబట్టి ఈ యొక్క అందువలన సాధనలో మనకి ప్రాబ్లం అవుతుంది.
అందువల్లనే నామధారకుడు గురుచరిత్రలో ఆయన కూర్చుని ఒక చెరువు మీద కూర్చుని తపస్సు చేసేవాడు, పైన గుడ్డ వేసుకొని. ఆ రాజుగారికి క్యాన్సర్ వచ్చింది, జనాలకు వస్తే తీర్చేవాడు కష్టాలు. రాజుగారి కూతురికి రాజుగారికి క్యాన్సర్ తగ్గించేసరికి ఇక జనాలు ఫ్లోటింగ్ పెరిగిపోయింది. అమ్మ బాబాయ్ నా సాధన పోతుందని అప్పుడు గుహలోకి పోయి గుహలో చేసుకున్నాడు. అందుకని వీళ్ళందరూ కూడా ఐసోలేటెడ్గా ఉండాలి, డెజర్టెడ్ ప్లేసెస్లోకి వెళ్ళిపోవాలి. అంటే అందరూ సంసారాలు వదిలేసి హిమాలయాస్కి వెళ్ళిపోవాలని అంటే అలా వెళ్ళవసరం లేదు. మనం మైండ్లో పెట్టుకోవాలి, మైండ్లో మనము ఏకాంతాన్ని సృష్టించుకోవాలి. కాబట్టి మనం ఏం చేస్తాము, ఇప్పుడు 4 పిల్లలు ఉన్నారు, 4కి 4 గదులు కట్టించేవారు కదా చిన్నప్పుడు. అందరూ ఉండగా కూడా పిల్లలందరూ చదివేవారు. ఒక గోల చేస్తున్నా కూడా కాన్సన్ట్రేషన్ అది మైండ్కి ఎక్కించుకోకుండా పిల్లలు చదివి చక్కగా ఆఫీసర్స్ అయ్యారు. కాబట్టి అదే రకంగా మొట్టమొదట ఈ క్రియాయోగం చేయాలనుకునేటటువంటి వాళ్ళు ఒంటరిగా కూర్చోవాలి. ఓకే. మైండ్ పంచేంద్రియాలు ఉన్నాయి, నాలుక ఏం చేస్తుంది, అది తినాలనిపిస్తుంది, సమోసాలు తినాలా, టీ తాగాల అని. ఇవంతా కూడా విత్డ్రా చేసేయాల, వెనక్కి మడిచేస్తాం. కళ్ళు అది చూడాలా అని అనిపిస్తూ ఉంటుంది, కళ్ళని మూసేస్తాం వెనక్కి. ఓకే. చెవులు అది వినాలా ఇది వినాలా అనిపిస్తుంది, చెవులను విత్డ్రా చేసేస్తాం, విని శక్తిని. అలా పంచేంద్రియాలన్నిటిని కూడా మనం కంట్రోల్లోకి తెచ్చేస్తాం. తెచ్చేసి మనము భూమి అనేటటువంటిది ఒక కొండ అనుకొని ఆ కొండ మీద మనం కూర్చున్నాము అని భావన చేసుకోవాలి. ఉత్తుత్తి భావన చేసుకుంటే సరిపోదు, రియలైజ్ అవ్వాలా, విజువలైజ్ అవ్వాలా. అది అనుకుంటే అలా జరగాలి, అది కనబడాలన్నమాట. యాస్ నేను కొండ మీద కూర్చున్నానంటే భూమి మీద కూర్చుని ఉండాలి. అంతవరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. చేసిన తర్వాత మనము సిద్ధాసనంలో కూర్చుంటాం, అంటే భాషాపెట్టలు వేసుకొని కూర్చుంటాం. కూర్చున్న తర్వాత మనం ఏం చేస్తాము, ఆకాశంలో ఏ విధంగా అయితే స్టార్స్ వెలుగుతున్నాయి, అవేం కింద పడిపోవట్లేదు కదా, ఆకాశంలో ఉన్నాయి, కింద ఏం ఆధారం లేదు, ఇలాగే స్తంభం ఏమి లేదు, అలా ఉంది. అలాగే మనం ఒక స్టార్ అనుకోవాలి. స్టార్ అనుకునేటప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలా, మన కాలి యొక్క 2 బొటన వేళ్ల నుంచి 2 స్టార్స్, 2 జ్యోతులు మన బాడీలోకి వెళుతున్నట్టుగా భావన చేసుకోవాలి. మన మర్మావయాల దగ్గర మూలాధార చక్రం ఉంటుంది, అక్కడికి వచ్చేసరికి ఈ 2 స్టార్స్ కలిసి ఒక స్టార్ అయిపోయినట్టు భావన చేసుకోవాలి. ఆ తర్వాత స్లోగా స్టార్ పైకి వెళ్తున్నట్టుగా మనం కనబడాలి, విజువలైజ్ చేయాలి. ఇక్కడ పొట్ట దగ్గరికి వచ్చేసరికి మణిపూరక చక్రం, అలాగా తీసుకెళ్తూ అనాహత చక్రం, అలా తీసుకెళ్తూ విశుద్ధ చక్రం, అలా ఆజ్ఞా చక్రానికి తీసుకొచ్చేసాం, కనబడాలి అక్కడ. ఆజ్ఞా చక్రాన్ని తీసుకొచ్చేసిన తర్వాత అక్కడ స్టాప్ చేయకూడదు, మళ్ళీ సహస్రార చక్రం దగ్గరికి వెళ్ళి మళ్ళీ బ్యాక్కి రావాలి. మళ్ళీ ఆజ్ఞా చక్రం దగ్గరికి వచ్చి మనము ఆ స్టార్, ఐఎమ్ ద స్టార్, ఐఎమ్ ద స్టార్, ఐఎమ్ ద గాడ్, అహం బ్రహ్మాస్మి అని అనుకొని సాధన మొదలుపెట్టాలి. ఆ తర్వాత ఈ భూమి అదృశ్యమైపోయింది, కిందది మనం పడిపోం. యాజ్ ద ట్వింక్లింగ్ స్టార్ ఎలాగైతే ఆకాశంలో స్కైలో షైనింగ్ అవుతుందో, హౌ ఇస్ ఇట్ షైనింగ్ ఇన్ ద స్కై, ఆ విధంగా మనం పడిపోకుండా మనమే ఆ స్టార్ అని మనం భావన చేసుకోవాలి, ఐఎమ్ ద స్టార్ అని. ఆ తర్వాత మన బాడీ, శరీరము, ఈ పార్ట్స్ ఇవేం లేవు, ఇంకా మనం స్టార్ అనమాట. అంతకుముందు మనం ఏం ప్రాక్టీస్ చేస్తాం, నాలుకతో ముక్కుతో ఇన్హేలింగ్, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఆ బ్రీత్ మీద అసలు ఎలా వెళుతుందిరా, తిండి మీద దృష్టి పెడతాం మనం. అబ్బా ఎంత బాగా వెళ్తుంది తిండి అని, తినేటప్పుడు ఐస్ క్రీమ్ వెళ్తుంది, మళ్ళీ చల్లగా ఉంది, నాలుగుకి తగులుతుందని మనస్సు పెట్టినప్పుడు తెలుస్తుంది. మామూలుగా ఏదో వేసుకున్నాం తినేసామంటే ఏం తెలీదు. అలాగే ఈ యొక్క ఉచ్ఛ్వాస అనేటటువంటిది ఎలా లోపలికి వెళుతుంది, వాట్ ఈజ్ ఇట్ డూయింగ్ ఇన్ ద బాడీ, పైకి వెళ్ళిన తర్వాత బాడీలో మొత్తం ఆక్సిజన్ మొత్తం బాడీకి అంతటికీ కూడా అందిస్తుంది, అది బ్లడ్కి అందిస్తూ. అది చేసే ఫంక్షనింగ్ ఏంటి అది గమనించాలి. అలాగే అది బయటకు వచ్చేసేటప్పుడు రెస్పిరేషన్, ఇన్హలేషన్ చేసాము, తీసుకున్నాము మంచి గాలిని, బయట చెడ్డ గాలిని వదిలేస్తున్నాము, ఇన్హేలింగ్. అందుకని వాయువులో అపానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. ఇలా మనము ఈ ఉదాన వాయువు, ఈ వాయువుల మీద మనం దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి హౌ ఇస్ ఇట్ ఫంక్షనింగ్, how is it accelerating the body, how is it helping the body in conducting all the metabolic functions అనేటటువంటిది చూడాలి. చూసిన తర్వాత ఆ సాధనతో మనం ఏమవుతాము, అత్యంత శక్తివంతులం అయిపోతాం, ఎనర్జెటిక్ అయిపోతాం. ఎనర్జెటిక్ అయిపోయి రోగాలు తగ్గిపోతాయి. అండ్ అంతఃశత్రువులు, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం ఇవన్నీ కూడా తొలగిపోతాయి.
ఇదేమి యుగం? ఇది కలియుగం, కల్తీ యుగం, కామయుగం. ఈటింగ్ అండ్ మేటింగ్ ప్రిన్సిపల్తో మనుషులు నడుస్తున్నారు. నో ధర్మం, నథింగ్ డూయింగ్, ఎవ్రీథింగ్ ఇస్ సెల్ఫిష్నెస్. ఇంకా పతనమైపోతాం. సో వీటిలన్నిటిని కూడా క్లెన్స్ చేస్తుంది. ఇది క్లెన్స్ చేసి థాట్స్ని అన్నిటిని క్లెన్స్ చేసి అసలు మనం ఎందుకు పుట్టాము ఈ అసలు భూమి మీదకి, ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఏం చెయ్యాలని వచ్చాము, అసలు ప్రతిదానికి గోల్ ఉంటుంది. అండ్ ఎక్కడికి మనం వెళ్ళిపోతాం చనిపోయిన తర్వాత. అసలు వాట్ ఈస్ దిస్ బర్త్ లైఫ్ సైకిల్? ఎవరో చెప్పడమా, వాస్తవం ఏమిటి, ఇలాంటివన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి రోగాలు తగ్గుతాయి, నువ్వు అనుకున్న ప్రతి పని అవుతుంది, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, మెటీరియలిస్టిక్గా కావాలి కోరికలు ఉన్నటువంటి వాళ్ళ కోరికలు తీరుతాయి. అంతేకాకుండా సాల్వేషన్, లాస్ట్కి మనము మోక్షం వస్తుంది. అలాగే ఏ గ్రహ అరిష్ట స్థానగతా తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థలఫల వ్యాప్త్యర్థం. ఏ గ్రహాలైతే చెడ్డ స్థానాల్లో ఉన్నాయో ఆయా గ్రహాలన్నీ శుభమైనటువంటి ఏకాదశ స్థానాల్లోకి రావడానికి ఈ క్రియాయోగం ఉపయోగపడుతుంది. కాబట్టి మనము ఎప్పుడు ప్రతి మానవుడు కూడా ఇల్యూజన్లో ఉంటాడు, భ్రమలో బతుకుతున్నాం, కన్ఫ్యూజన్లో ఉంటాం, ఇదా అదా, ఇన్ఫాక్చుయేషన్లో ఉంటాము, హాలుసినేషన్లో ఉంటాము. సో ఇవన్నీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ రాహు, యురానస్. దీన్ని ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడు పోగొడుతుంది? అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి, తెలియనితనం కాబట్టి కన్ఫ్యూజన్లో ఉంటాం. ఇది ఎప్పుడు పోతుంది? గురువు అనుగ్రహం ఉన్నప్పుడు పోతుంది. జూపిటర్ వచ్చినప్పుడు రాహు సబ్సైడ్ అయిపోతాడు, మాట్లాడు గురువు వచ్చినప్పుడు. సో ఎప్పుడైతే ఇగ్నోరెన్స్ నాలెడ్జ్ వచ్చినప్పుడు పోతుందో, ఎప్పుడైతే డార్క్నెస్ లైట్ వచ్చినప్పుడు పోతుందో, ఆ విధంగా స్పిరిచువల్ మాస్టర్స్ అయినటువంటి పరమహంస యోగానందుల వారు, మన గురుగారు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్, వీళ్ళు స్పిరిచువల్ మాస్టర్స్ వచ్చినప్పుడు మన అజ్ఞానం పోతుంది. పోయి రాహు సబ్సైడ్ అయిపోయి మనం కన్ఫ్యూజన్స్ నుంచి, ఇన్ఫాక్చుయేషన్ నుంచి, అన్నిటి నుంచి మనము పోయి చక్కగా యాక్టివేట్గా ఉండి ఎంతసేపు ఎనర్జెటిక్గా ఉంటామో, అండ్ వీ విల్ రీచ్ అవర్ గోల్. మనకి ఏ గోల్ అయితే ఉందో, అండ్ చాలామందికి గోల్ లేదనుకుంటారు, ప్రతి వాళ్ళకి ఒక గోల్ ఉంటుంది, గమ్యం ఉంటుంది. ఆ గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాం. ఇన్ ద మీన్ టైమ్ ఈ జాబ్స్ రావడము, ఈ వ్యాపారాల అభివృద్ధులు, భార్యలు రావడము, బిల్డింగ్లు కట్టడము, దిస్ ఆల్ స్మాల్ థింగ్స్ అనమాట. సో క్రియాయోగం చేస్తే ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అంతేకాదు అన్నిటికంటే అత్యంత కష్టమైనటువంటి పరమపదమే మనకు లభిస్తుంది, అంటే గురువునే మనం పట్టుకోగలుగుతాం. ఇదంతా మహావతార్ బాబాజీ గారి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. మన గురుగారు పరమహంస యోగానందుల వారి అనుగ్రహం మాత్రమే సాధ్యమవుతుంది. ఓకే, చాలా చక్కటి విషయాల్ని వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.